విశాఖ ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఒక్కరోజే 2794 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. హెల్మెట్ ధరించని 1293, పిలియన్ రైడర్ 239, ట్రిపుల్ రైడింగ్ 93, ఓవర్ స్పీడ్ 415, సెల్ ఫోన్ డ్రైవింగ్ 22, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 18 కేసులు నమోదు చేశారు. 26 మందికి జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడం మరియు షాప్ పెట్టించడం, తర్వాత జ్యోతిర్గమ క్యాంటీన్ మహిళా పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయడం, ఇంకా 20 మంది ట్రాన్స్జెండర్స్కి ఈ నెల 20 తర్వాత మళ్ళీ జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడానికి ప్రోగ్రామ్ ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో చాలామంది నేరస్తులు ఉన్నారండి. నేర చరిత్ర గల మనుషులు జీవితంలో ఏదో ఒక టైం నేరం చేసిన వాళ్ళు. నేరం చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగింది, కన్విక్షన్ కూడా జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత జైలు నుండి బయటికి కూడా వచ్చారు. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి, ప్రతి వ్యక్తి వెనకాల ఒక కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అప్పుడప్పుడు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేరం చేశారని, జైలు శిక్ష అనుభవించారని ఒకసారి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో మర్యాదగా బతకడానికి అవకాశం ఉండదు. ఆ పరిస్థితుల్లో చాలామంది వేరే మార్గం లేక, బతకడానికి వేరే అవకాశం దొరకక మళ్ళీ నేరం చేస్తారు. అందుకే ఈ మిషన్ జ్యోతిర్గమ కింద వాళ్లకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వడం. అలా చేస్తే ఇప్పుడు ఈరోజు మేము 25 మంది అటువంటి ఎక్స్ కాన్విక్ట్స్కి మర్యాదగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నాం. మా పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ సహకారంతో బ్యాంక్, తర్వాత మోటార్ కంపెనీ, ఇంకా సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే ఈరోజు మేము 25 మంది ఎక్స్ కాన్విక్ట్స్కి, అందులో 9 మందికి ఆటో, మిగతా 16 మందికి షాప్ పెట్టించడం. వాళ్ళు అందరూ మర్యాదగా బతకాలి, మర్యాదగా డబ్బు సంపాదించాలి, మరొకసారి నేరం వైపు చూడకూడదు, నేరం గురించి ఆలోచించకూడదు. ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. మన ఊళ్ళో ఇంకా చాలామంది ఎక్స్ కాన్విక్ట్స్ ఉన్నారండి. ఈ 25 మంది మారిపోయారని మాకు తెలిసింది. మిగతా వాళ్ళు కూడా చాలామందికి మార్పు వచ్చింది. వాళ్ళకు కూడా 1 by 1 ఇలాగే మేము అవకాశం కల్పిస్తాం. డోనర్స్తో మాట్లాడి, ఎన్జిఓస్తో మాట్లాడి, బ్యాంక్తో మాట్లాడి. మా ఉద్దేశం భవిష్యత్తులో ఒకసారి తప్పు చేసిన, నేరం చేసిన మళ్ళీ నేరం చేయకూడదు. దానివల్ల ఆ పరిణామం ఎలా ఉంటుందంటే, మన ఊళ్ళో, వైజాగ్ నగరంలో నేరాల సంఖ్య ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇదే పంథ, ఇదే మార్గం, ఇదే పద్ధతి ప్రతి ఊళ్ళో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో అవలంబిస్తే, పాటిస్తే మన ప్రపంచంలో నేరాల సంఖ్య తగ్గిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే
అప్పుడు సమాజంలో పెను మార్పు వస్తుంది. ఆ దిశగా ఇది మా మొట్టమొదటి అడుగు వేయడం. సో ఈ సందర్భంగా ఈ వినూత్నమైన కార్యక్రమంలో పాల్గొన్న, మాకు హెల్ప్ చేసిన అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అండ్ ఈ ఎక్స్ కాన్విక్ట్స్ 25 మంది, వాళ్ళు చూస్తే కొందరు ఒకటి నేరం చేశారు, కొందరు మల్టిపుల్ నేరాలు చేశారు, కొన్ని రోజులు క్రిందట జైలు నుండి బయటికి వచ్చారు. వాళ్ళు అందరూ జీవితంలో ఎప్పుడూ నేరం వైపు చూడకూడదు, నేరం గురించి ఆలోచించకూడదు. అది కూడా వాళ్ళకు చెప్తున్నాం. ఈ 25 మందిని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని, వాళ్ళు కూడా 1 by 1 ఇలాగే హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.